టెక్కలి ప్రాంతంలో వివాదాస్పదుడు, అనేకమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ అనే ఎమ్మెల్సీ గురించి మనం వాళ్ళ ఒక చర్చగా మాట్లాడుకోవడం నిజానికి ఒక విషాదకరమైనటువంటి పరిస్థితి. 100%. ఇదేమి రాజకీయం కాదు, లేకపోతే ప్రజలకు సంబంధించినటువంటి సమస్య కాదు, వ్యక్తిగతమైనటువంటిది. అయితే ఎందుకు మాట్లాడుకోవాలి ఏమిటి అన్నప్పుడు అతను అంటే సార్ నేను అనేది ఆయన ఒక్క అంశమే కాదు మనం మాట్లాడుకునేది ప్రస్తుతం. ఇప్పుడు ఆయన విషయంతో పాటుగా వాళ్ళందరూ కూడా అంటే అప్పటి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఇట్లాంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళంతా ఇప్పటికీ కూడా ఇంకా తమ తమ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళని బెదిరింపులు, ఇష్టానుసారంగా మాట్లాడడం ఇంకా కంటిన్యూ అవుతా ఉంది. నేను అదే చెప్పబోతున్నా. ఇలాంటి వాళ్ళు, ఈ కోవకు చెందినటువంటి వాళ్ళు, నోరు పారేసుకునేటువంటి వాళ్ళు ఇంకా వైసీపీలో తామర తంపరగా ఉన్నటువంటి పూర్వరంగంలో ఈ అంశం గురించి కూడా చర్చించుకోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో తలెత్తింది. నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎక్కడైనా బయటకు వెళ్తే ఓహో మీరు ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడుకుంటారా అంటే తల దించుకోవాల్సినటువంటి పరిస్థితి ఇవాళ ఉందనేది మాత్రం వాస్తవం. అందువల్ల ఇప్పుడు ఒక శ్రీనివాసే కాదు, ఇంకా అనేక మంది అలాంటి వాళ్ళు అనేక ప్రాంతాల్లో తమ సామాజిక బలాన్ని అడ్డుపెట్టుకొని, అది కొంతమందికి హీరోయిజంగా కనిపించవచ్చు, కొంతమందికి గూండాయిజంగా కనిపించవచ్చు, ఏదైనప్పటికీ దాన్ని అడ్డుపెట్టుకొని కొన్ని సభ్య సమాజం మెచ్చనటువంటి ధోరణులకి పాల్పడుతున్నటువంటి వాళ్ళలో శ్రీనివాస్ గారు ఒకరు అనేది మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. అందువలన అతను ఆ విధంగా మాట్లాడటం నిజానికి ఆశ్చర్యం కలిగించేటువంటిది కాదు. ఎందుకంటే ఆ ధోరణి, ఆ నోరు, ఆ ప్రవర్తన, అతని ప్రవర్తన ఆ ఏరియాలో కానీ లేదా అతని గురించి తెలిసినటువంటి అందరికీ తెలిసినటువంటి విషయం అది. అందువలన ఇప్పుడు మరి అంటే ఒక ఎమ్మెల్సీగా ఉండి లేదా ఒక ప్రజాప్రతినిధిగా ఉండి విద్యుత్ బిల్లులు నెలల తరబడి బకాయి పెట్టాల్సినటువంటి అవసరం వచ్చింది. ఆయనేమి డబ్బు లేనివాడు కాదు, లేకపోతే మరొకటి కాదు. ఆయన ఎమ్మెల్సీగా వచ్చేటువంటి వేతనం నుంచి అయినా ఆ మొత్తాన్ని చెల్లించవచ్చు. అందువలన ఎవడేం చేస్తాడులే నన్ను అనేటువంటి ఒక నిర్లక్ష్యం. చూద్దాం, ఏదన్నా వివాదాస్పదం అయితే దాన్ని కూడా రాజకీయాలకు ఉపయోగించుకోవచ్చులే అనేటువంటి ఒక దూరాలోచన కూడా దానిలో దాగిందేమో చెప్పలేము. ఎందుకంటే ఇవాళ ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకోవడానికి అనేక మంది చూస్తున్నటువంటి నేపథ్యంలో అనేక మంది సార్ ఈయన కూడా చూశారు, వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఇబ్బందుల్లో కూడా టీడీపీ పార్టీని కలిపారు. అందుకనే అటువంటి అవకాశాల కోసం చూసేటువంటి వాళ్ళలో ఈయన కూడా ఉన్నాడు అనేది ఇప్పుడు జరిగినటువంటి ఉదంతాన్ని బట్టి వెల్లడవుతా ఉంది. అందువలన ఈ గతంలో వీళ్ళు హవా చలాయించినటువంటి వాళ్ళు ఈ హవా చలాయించిన తర్వాత ఒక్కసారిగా దానికి సంఖ్యలు పడేసరికి, ఒక్కసారిగా దానికి అవకాశాలు మూసుకుపోయేసరికి, అందులోనూ ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అచ్చెన్నాయుడు వాళ్ళ కుటుంబం కేంద్ర మంత్రి కావచ్చు లేదా అచ్చెన్నాయుడు మంత్రి కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఒక ఉక్కిరిబిక్కిరిగా రాజకీయంగా ఉక్కిరిబిక్కిరిగా ఉన్నటువంటి పరిస్థితి నుంచి మరి బయటపడలేక లేదా దాన్ని ఈ రూపంలో ఎక్స్ప్రెస్ చేశాడా ఒక అధికారి మీద అనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. అందువలన ఇలాంటి వాళ్ళు ఇంకా వైసీపీకి చెందినటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు లేదా మాజీ ప్రజాప్రతినిధులు కావచ్చు చాలా మంది రాష్ట్రంలో ఉన్నారు అనేది కూడా మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. అందుకని చట్టపరంగా ఇలాంటి వాళ్ళ మీద వాళ్ళు చేసినటువంటి తప్పులకు అనుగుణంగా అవసరమైనటువంటి చర్యలన్నీ తీసుకుంటే తప్ప ఇలాంటి వాళ్ళు నోరు అదుపు కాదు, వాళ్ళ చర్యలు కూడా అదుపులోకి రావు అనేది మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. రైట్, శరత్ గారు నమస్తే అండి. నమస్కారం పవన్ గారు. సార్